2024-25 విద్యా సంవత్సరానికి గాను మొదటి కాంప్లెక్స్ సమావేశము. అయితే కాంప్లెక్స్ సమావేశాలను అన్నీ కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని యొక్క వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ ట్రైనింగ్ను సజావ సాగించుకుంటూ ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఆత్మీయులు విచ్చేసి ఇంట్రడక్షన్. మామూలుగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే అందరికీ తెలిసిందే. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించున్నారు. ఆల్రెడీ 2017లో నిర్వహించారు, మళ్ళీ 2021లో నిర్వహించారు. నియర్ కరోనా వల్ల 2020లో నిర్వహించలేకపోయారు. మరి 2021లో నిర్వహించారు. ఆ 17 యొక్క రిపోర్టు మొత్తం మీద అన్ని సబ్జెక్టులకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఉంటుంది, నవంబర్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ స్టేట్ నిర్వహించడం జరిగింది. మరి నెక్స్ట్ ఇదంతా కూడా మీకు బ్రీఫ్ ఇంట్రడక్షనే ఉంటుంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఈజ్ ఏ నేషనల్ రిప్రజెంటేటివ్ large scale survey of students learning undertaken by the Ministry of Education. NAS gives a system level reflection on effectiveness of school education, finding help compare the performance across spectrum and across population in order to find the desirable direction for improvement. అసలు మన దేశంలో మరి విద్యారంగంలో అన్ని రాష్ట్రాలలో ఎలా ఉంది, సమాజంలో మరి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు కంపేర్ చేసుకోవడం, ఒక్కొక్క జిల్లాకు రాష్ట్రానికి మండలానికి కూడా మనం కంపేర్ చేసుకోవడానికి ఇది ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది ఉపయోగపడుతుంది. అలాగే రేపు విద్యారంగంలో మరి సంస్కరణ తీసుకురావడానికైనా మరి ప్రమాణాలు ఇలా ఉన్నాయి, మరి వీటిని పెంచుకోవడానికి ఏం చేయాలని. Why should we conduct third class? Okay, I will clarify your doubt after just in this session I will okay madam. NAS 2021 is conducted on 12th November 2021 by the NCERT. ఇది NCERT నేషనల్ వైడ్గా ఇది నిర్వహిస్తుంది. NAS findings would help diagnose learning gaps of students and determine intervention required in education policies, teaching practice and learning. మొత్తం మీద టీచింగ్ ప్రాక్టీసెస్, లెర్నింగ్ స్టేజెస్ ఎలా ఉన్నాయనేది మొత్తం చూడడానికి వీటిని నిర్వహించే సంస్థలు ఇవి సార్. దీంట్లో ఈ సంస్థలు కీ రోల్ పోషిస్తున్నాయి. ఇప్పుడు శిక్షా మంత్రాలయ, భారత సర్కార్ కోఆర్డినేషన్, ఫండింగ్ అండ్ గైడెన్స్ మొత్తం ఇది ఇస్తుంది. అసెస్మెంట్ అడ్మినిస్ట్రేటర్గా CBSE ఉన్నది, అసెస్మెంట్ డెవలపర్గా NCERT, అలాగే ICT ఇంటర్వెన్షన్ ఆటోమేషన్లో మరి NIC నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్, నీతి ఆయోగ్ ఏమో అడ్వైజరీ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఏమో యూనిసెఫ్ వాళ్ళు దీనికి ఇస్తున్నారు సార్. ఇది మామూలుగా ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థలు. ద సర్వే విల్ బి కండక్టెడ్ ఇన్ ఏ మానిటర్డ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద శాంపుల్ స్కూల్స్. అయితే ఈ సర్వే అన్ని స్కూళ్ళల్లో ఉండదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బళ్ళలో అన్ని బళ్ళల్లో నిర్వహించరు. ఇది కేవలం శాంపుల్ సర్వే, కొన్ని స్కూళ్ళని తీసుకొని నిర్వహిస్తారు. కానీ మరి ఏ స్కూల్ నిర్వహిస్తారు అనేది ముందే చెప్పరు. కాబట్టి అందరం కూడా సంసిద్ధులం కావాల్సింది. టు అండర్స్టాండ్ ద కాంటెక్చువల్ వేరియబుల్ 3 క్వశ్చనీర్స్ వర్ డెవలప్డ్. దీనికి కేవలం స్టూడెంట్స్కి ఒకరికే ఎగ్జామ్ ఉండదు. ఈ విధంగా పీపుల్ క్వశ్చనీర్, స్కూల్ క్వశ్చనీర్, టీచర్ క్వశ్చనీర్. మరి మీ మన టీచర్లను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి టీచర్లకు కూడా అవగాహన ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే సబ్జెక్టు పరంగా అడగొచ్చు, అలాగే స్కూల్ సంబంధించి ఫెసిలిటీస్ పరంగా కానీ, స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ అలాంటి క్వశ్చన్లు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి టీచర్లందరూ కూడా అంటే సబ్జెక్టుగా పరంగా కానీ, అంటే స్కూల్ అడ్మిషన్ పరంగా కానీ కొంత పట్టు ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది NAS 2021లో మనకు ఇది స్టేటు, ఇది నేషన్ సార్. ఇది స్టేట్ వైడ్, ఇది నేషన్ వైడ్. మామూలుగా ఎలా ఉంది చూడండి సార్, ఎవరిది ఎక్కువ ఉంది, స్టేట్ ఉందా నేషనల్? నేషనల్ ఎల్లో కలర్, స్టేట్ ఇక్కడ ఇది గ్రాఫ్. కాబట్టి మరి మన తెలంగాణ కింది నుంచి బాటం నుంచి టాప్ 5లో ఉంటుంది. టాప్ నుంచి కాదు, బాటం నుంచి టాప్ 1, టాప్ 2, టాప్ 3 అనుకుంటా మామూలుగా టాప్ 5లో ఉన్నది. మరి పైనుంచి కనీసం మధ్యలో కన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేది మరి మన విద్యారంగంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇది లాంగ్వేజ్లా ఎలా ఉంది, ఇది లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని లాంగ్వేజెస్లో కలిపి. ఇది మ్యాథమెటిక్స్, ఇది EVS. ఇది 2017, ఇది 2021.
మరి తగ్గిందా పెరిగిందా సార్? అది కరోనా వల్ల 2021లో తగ్గడం జరిగింది. ఆఫ్లైన్ క్లాసెస్ లేకపోవడంతో మామూలుగా 17 నుంచి 21కి వచ్చేవరకే తగ్గింది. ఎందుకంటే అది కరోనా ఎఫెక్ట్. 1.5 year మనం కరోనాతో పోయినాం కాబట్టి. మరి ఏ డిస్టిక్ ఫస్ట్ ఉంది సార్ ఇందులో? మన జోగులాంబ గద్వాల ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన 33 జిల్లాలలో 39.9% తోటి ఉంది. మరి మన జిల్లా ఏడుంది సార్? యాదాద్రి 14. మేడం ఆ ప్లేస్లో పోవాలంటే చెప్పండి. అందరం చెప్పుకున్నాం, అందరం చెప్పుకోవడానికే వచ్చినాం ఇక్కడ. తర్వాత ఆ ప్లేస్కి పోవాలంటే ఏం చేద్దామని కూడా అందుకని యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు 1 hour ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అందరూ కూడా అన్ని సబ్జెక్టుల వాళ్ళు కూడా వాళ్ళతో మనం డిస్కషన్ చేద్దాం. ఆ తెలుగు ఇప్పుడు ముఖ్యంగా నిన్న ఎంఈఓ గారు తెలుగు ఫస్ట్ చదవడం వస్తలేదు. తర్వాత కనీసం ఇంగ్లీష్ అంటే సరే కొంత తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన టీచర్లు ఇంగ్లీష్ మాట్లాడతలేరు, కొంత ఏమైనా గ్యాప్ ఉన్నా కానీ మరి తెలుగు విద్యార్థికి బాగానే వచ్చు, సార్కు బాగానే వచ్చు. మరి తెలుగు చదవడం రాయడం ఎందుకు వస్తలేదు? ఆ తెలుగు మీద మరి ఒక విధంగా గ్యాప్ ఎక్కువగా ఎందుకు ఉంటుంది అనేది కూడా మరి అందరి అనుమానాలు. దాని మీద కూడా చర్చ అయితే మనం చేద్దాం. సరే సార్, ఇది మరి లాస్ట్కు మెదక్ ఉంది 33. ఇది ఇక్కడి నుంచి చూసుకుంటూ పోతే ఇలా ఉంది. నల్గొండ 16 ఉంది. ఇట్లా ఇవి ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది అంటే న్యాస్కి సంబంధించి బ్రీఫ్గా మీకు ఇంట్రడక్షన్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఇది ఎప్పుడెప్పుడు ఎందుకు నిర్వహిస్తారు, ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు, తర్వాత దీనికి సంబంధించి లర్నింగ్ అవుట్కమ్స్, విచ్ క్లాసెస్ ఆర్ టెస్టెడ్ ఇన్ న్యాస్ ఎగ్జామ్. మరి ఏ క్లాసులకి ఎగ్జామ్ పెడతారు? ఏ క్లాస్కి పెడతారు సార్? 3rd, 6th, 9th. లర్నింగ్ అవుట్కమ్స్ LOs మే బీ కవర్డ్ ఇన్ మ్యాథ్స్, అంటే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఆల్ సబ్జెక్ట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టెస్ట్ ఐటమ్స్ గివెన్ ఇన్ మ్యాథ్స్? మరి ఏమేమి టెస్ట్ ఐటమ్స్ ఇస్తారు, దేన్ని కొలమానం చేస్తారు, ఎలాంటి ప్రమాణాలను తీసుకొని ఎగ్జామ్ పెడతారు అనేది అది చూద్దాం సార్. కీ పాయింట్స్ వచ్చినట్టయితే మ్యాథ్స్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఫర్ 3rd class, 6th class and 9th class students to test their performance based on the learning outcomes of the level prescribed by the NCERT. NCERT నిర్దేశించిన ప్రమాణాలను కొలమానంగా తీసుకొని ఎగ్జామ్ నిర్వహిస్తారు. NCERT నిర్దేశించిన ప్రమాణాలు ఏ క్లాస్లో ఏ ప్రమాణాలు ఉండాలి, ఏ స్టాండర్డ్ ఉండాలి విద్యార్థి అనేది. ద పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆర్ బేస్డ్ ఆన్ న్యూ పెడగాజికల్ స్ట్రక్చర్. ఇప్పుడు మన నూతన విద్యా విధానంలో ఎలాంటి స్ట్రక్చర్ వచ్చింది సార్? ఇప్పుడు 5+3+3+4. 5 అంటే ఫస్ట్ క్లాసా? అప్ టు 3rd class. ఓకే. 5 అంటే బాలవాటిక అంటే అంగన్వాడీ 1, బాలవాటిక 1, బాలవాటిక 2, బాలవాటిక 3, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఇవి అంటే ప్రీ ప్రైమరీ 3 సంవత్సరాలు, ఫస్ట్ సెకండ్, ఈ 5 సంవత్సరాలు కలిపితే 5 years. ఈ 5+ అంటే ఈ 5 years ఉంది కదా, ఇది ఫౌండేషనల్ స్టేజ్ అంటారు. ఇక్కడ కూడా మీకు ఉంది ఫౌండేషనల్ స్టేజ్. దేశవ్యాప్తంగా దీన్ని అంగన్వాడీలను బాలవాటిక అంటారు. దాంట్లో BV1, BV2, BV3, క్లాస్ 1 and 2. ఈ 5 years ఈ ఫౌండేషనల్ స్టేజ్ అయిపోయిన తర్వాత విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు అని తెలుసుకోవడానికే ఇప్పుడు 3rd classలో పెడతారు. ఎందుకు 3rd classలో పెడుతున్నారంటే 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్ అయిపోయిన విద్యార్థి అక్కడికి వచ్చేసరికి ఏ స్థాయిలో ఉన్నాడు ఈ 5 years. మరి మనకున్న సమస్య ఏంది? అంగన్వాడీలలో B1, B2, B3 3 years చదువుతున్నారు సార్, చదివే వస్తున్నారా ఎట్లా? మరి డైరెక్ట్గా ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి ఆల్రెడీ 5 సంవత్సరాలు చదివిన విద్యార్థికి ఏ స్థాయిలో ఉన్నాడో ఇది టెస్ట్. కానీ మనం ఏమనుకుంటున్నాం, 2 సంవత్సరాలే అయ్యింది వాడు వచ్చి, అప్పుడే ఇప్పుడే 3rd classలోకి వచ్చిండు, వానికి ఈ స్థాయిలో ఎగ్జామ్ పెడితే ఎట్లా రాస్తాడు అనేది మనందరి క్వశ్చన్. కానీ వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు అనుకునేది ఏంది, అప్పటికే 5 సంవత్సరాలు చదివిండు, 5 సంవత్సరాలు అయిపోయినాక కూడా వాళ్ళలో ఏ స్థాయి ఉంది, కనీసం రీడింగ్, రైటింగ్, లేకపోతే స్పోకెన్ అన్ని సబ్జెక్టు పరంగా పరిసరాలు EVS ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడానికి పెడుతున్నారు. మరి ఇది ఇక్కడే గ్యాప్ ఉంది. నేను చాలా వీడియోలలో కూడా అంతకుముందు ఎన్నోసార్లు కూడా మీటింగ్లలో కూడా ఈ అంగన్వాడీలలో 3 సంవత్సరాలు అక్కడ విద్యార్థికి లాంగ్వేజ్ నేర్చుకునే స్థాయి చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది మనతో పోలిస్తే. నాకు ఒక 2 సంవత్సరాల పిల్లవానికి సేమ్ ట్రైనింగ్ ఇస్తే ఒక లాంగ్వేజ్లో వాడు నాకంటే ముందు నేర్చుకుంటాడు.
ఆ విధంగా ఓకే కానీ మరి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా ఉంటుంది సార్ ఎగ్జామ్. మరి ప్రైవేట్ స్కూల్లో అదే విద్యార్థి వాళ్ళకి 5 సంవత్సరాలు వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనేది అది తర్వాత క్వశ్చన్. వాళ్ళకి మనకంటే జర ఎక్కువ వస్తుంది అనుకుంటారా తక్కువ వస్తుంది అనుకుంటారా? అలా గురించి ఏమన్నా వాళ్ళు 5 సంవత్సరాలు అయినా ఏం వస్తలేదా? అలా మీటింగ్ పెట్టలేదా సార్? అదే ఇది ఫౌండేషనల్ స్టేజ్ సార్. మొత్తం మీద బునాది మంచి గట్టిగా ఉంటేనే మరి విద్యారంగమైనా ఏ రంగమైనా బిల్డింగ్ అయినా మంచిగా ఉన్నట్టు. మరి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మానసిక శాస్త్రవేత్తలు కూడా లర్నింగ్ స్టేజ్ ఆ ఏజ్లో లాంగ్వేజెస్ ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ విషయంలో చిన్న వయసులో ఏజ్ పెరుగుతున్న కొద్దీ లాంగ్వేజ్ నేర్చుకునే స్థాయి తగ్గుతుంటుంది. అంటే దాన్ని చిన్న వయసులో నుంచి పెద్ద వయసుకు పోతున్న కొద్దీ ఇప్పుడు కొద్దిగా లర్నింగ్ దాన్ని ప్రాసెస్ మాత్రం వాళ్ళ కెపబిలిటీ అనేది కొద్దిగా తగ్గుతుంది అనేది మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్తారు. మనకు కూడా అనుభవమే. మనకంటే పిల్లవాడు చిన్న పిల్లవాడు ఆయనకి ఇంగ్లీష్లో ఇందులో వాడు ఉట్టిగా ముస్లిం కమ్యూనిటీ ఎవరైనా ఉన్నారనుకో ఆ ఇందులో అట్లా తిరిగినా కానీ ఆయనకి తొందరగా వచ్చేస్తుంది. కానీ మనకు ఆ రావడం అనేది చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు మన దాంట్లో కూడా అందరికీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్నే మాట్లాడాలి అనే చాలామందికి ఉంది. కానీ అది ఇంకా కూడా మరి అచీవ్ కావడానికి మరి ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే అక్కడే మొత్తం మీద మనకు ఆల్రెడీ మన మెదడులో వేరే లాంగ్వేజ్ ఆల్రెడీ మనకు వొకాబులరీ తెలుగు సంబంధించి కానీ లేకపోతే ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది పూర్తిగా పర్ఫెక్ట్ ఉంది. సడన్గా మీరు ఇది మాట్లాడదామని అది ఉరికొస్తుంది. అంటే తర్వాత ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతాయి ఆ ఏజ్లో. ఆ విధంగా అన్ని విధాలుగా కూడా కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి సరే నేనైతే గవర్నమెంట్కి సూచించేది కూడా ఈ ఫౌండేషన్ స్టేజ్లో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీషు మాట్లాడగలిగే ఒకవేళ ఇంగ్లీష్ నేర్పాలన్నా ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థాయి ఉన్న అంగన్వాడీ మరి అలాంటి వాళ్ళని అంగన్వాడీలో ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే అదే మన ప్రైమరీ స్కూల్కి వాటిని లింకప్ చేసి అలా ఒక ఇంగ్లీషు స్పెషలిస్ట్ టీచర్ని కూడా మన ప్రైమరీ స్కూల్కి కూడా అలాట్ చేసి వాటిని కంటిన్యూ చేస్తే కొన్ని ఫలితాలు అయితే ఉంటాయి. ఎందుకంటే నర్సరీకి వచ్చి ఎల్కేజీ వచ్చి యూకేజీ వచ్చినాక ఫస్ట్ క్లాస్కి వచ్చే వరకు అప్పటికాడు 3 ఏళ్ళు అయిపోతాడు. 4వ సంవత్సరంకి వచ్చిన పిల్లవానికి ఖచ్చితంగా మనకు వీడు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. మన కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా మనం నేర్చుకుంటాడు వాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అంగన్వాడీ నుంచి వచ్చినోడు ఆ పెన్సిల్ పట్టుకోవడానికి ఏబీసీలు నేర్పడానికి వీటికే టైం అంతా సరిపోతుంది. కాబట్టి అది మారాలని మాత్రం నేనైతే బహిరంగ ఎక్కడైనా కోరుకుంటున్నాం. కానీ అది మనకైతే ఉన్న వనరులు ఉపయోగించుకొని ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ అంగన్వాడీలలో కొన్ని బుక్స్ ఉన్నాయి అవి తీసుకొచ్చుకొని అయినా కానీ మనం చెప్పుకోవడమా వాళ్ళని చెప్పుకోమనడమా ఏదో ఒకటి చేసి మన దగ్గర ఉన్న పిల్లవాడిని ఫస్ట్ సెకండ్ క్లాస్లో మాత్రం స్టాండర్డ్స్ పెంచుకోవాలి. థర్డ్ క్లాస్లో ఇప్పుడు కూడా స్టాండర్డ్ అయితే పెంచుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం అయితే చేయాలి సార్. అలాగే అది ఫౌండేషన్, ఇది ప్రిపరేటరీ లెవెల్. The 3 years after foundational level includes classes 3rd, 4th, 5th. ఈ 3 years ఏంటంటే 3rd, 4th, 5th. ఈ ప్రిపరేటరీ లెవెల్ అయిపోయినాక ఏ స్థాయిలో ఉండి విద్యార్థి యాక్చువల్గా అప్పుడు ప్రైమరీ స్కూల్కే 3rd, 5thలో 2 క్లాసులు మనమే నిర్వహించాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 6th వాళ్ళు అంటే హై స్కూల్కి 2 క్లాసులు అయినాయి, మన ప్రైమరీకి ఓన్లీ 3rd క్లాస్ ఒకటే వచ్చింది. గత సంవత్సరం దాకా 3rd, 5th కూడా మనమే నిర్వహించేది. ఇక నెక్స్ట్ మిడిల్ లెవెల్. ద నెక్స్ట్ 3 years after preparatory level include classes 6, 7 and 8. 6, 7, 8 తర్వాత 9వ తరగతిలో 9th క్లాస్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. అది మిడిల్ లెవెల్. సెకండరీ లెవెల్ ద 4 years ఆఫ్టర్ మిడిల్ లెవెల్ యాజ్ క్లాసెస్ 9, 10, 11, 12. ఇది మన న్యూ పెడగాజికల్ స్ట్రక్చర్ నూతన జాతీయ విద్యాలయంలో 5+3+3+4 అంటే ఏంటనేది మనందరికీ కూడా కొద్దిగా ఐడియా ఉండాలి. నాస్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ టు టెస్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఈచ్ లెవెల్, ఫౌండేషన్ లెవెల్, ప్రిపరేటరీ లెవెల్, మిడిల్ లెవెల్. ఎందుకు ఈ క్లాసులలో నిర్వహిస్తున్నారంటే ఇది సార్ ఫౌండేషన్ అయిపోయినాక ఏ స్థాయిలో ఉండు, ప్రిపరేటరీ అయిపోయినాక ఏ స్థాయిలో ఉండు, మిడిల్ లెవెల్ అయిపోయినాక ఏ స్థాయిలో ఉండు తెలుసుకోవడానికి కోసమే నిర్వహిస్తున్నారు. ఇది ఏజ్తో సహా ఉన్నది చూడండి సార్. ఇక్కడ 3 years అంగన్వాడీ, ప్రీ స్కూల్, బాలవాటిక ఏజెస్ 3 to 6, 3 నుంచి 6 సంవత్సరాల మధ్య. ఇప్పుడు 5 సంవత్సరాలు నిండినాకనే 6వ సంవత్సరంలో మనం ఎక్కించుకోవాలని పేరు ఉంది. ఇప్పుడు వాళ్ళ జాతీయ విద్యాలయంలో 6 సంవత్సరాలు నిండినాకనే 7వ సంవత్సరంలో మనం ఫస్ట్ క్లాస్లో జాయిన్ కావాలి విద్యార్థి. అప్పటిదాకా 3 to 6 years ఈ బాలవాటిక 1, 2, 3 ఇది చదవాలనేది
ఈ నూతన విద్యా విధానంలో ఉంది. మరి అది వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మరి ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి, మరి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు. అలాగే ఇది క్లాస్ 3 years ఏంటంటే క్లాస్ 3 to 5, మళ్ళీ 3 years క్లాస్ 6 to 8, ఏజ్ 11 to 14, ఇది 14 to 18. ఇది ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ. ఇది న్యూ పెడగాజికల్ స్ట్రక్చర్ సార్. ఓకే సార్, ఇది బ్రీఫ్గా న్యాస్ మీద మీకు ఇంట్రడక్షను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఆ తర్వాత వైవిఎన్ రెడ్డి సార్ ఇప్పుడు తెలుగు మీద, ముఖ్యమైనది మన మాతృభాష తెలుగు, అసలు తెలుగు ఎందుకు మరి నేర్చుకోలేకపోతున్నాం, ఆ తెలుగు స్థాయిలను మరి ఏ స్థాయిలో ఎట్లా మనం మెజర్ చేయాలి, అవన్నీ అంశాలను కూడా సారు కూడా చెప్తాడు. ఆ తర్వాత మనం నెక్స్ట్ దీని తర్వాత ఇంగ్లీష్ సెషన్ ఉంటుంది. ఈ 2 లాంగ్వేజెస్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనం స్ట్రాటజీస్ అంటే ఏం చేయాలి, బల్లెకు పోయినాక మరి ఎట్లా చేద్దాం అనేది కూడా మళ్ళీ ఒక లాస్ట్ అవర్ అది కూడా ఉంటుంది సార్. దాని తర్వాత మనం యాక్షన్ ప్లాన్ కూడా మనం రూపొందించుకోవాల్సి ఉంటుంది ఈ 2 లాంగ్వేజెస్ మీద, తెలుగు మీద, నెక్స్ట్ ఇంగ్లీష్ మీద. ఓకే సార్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్. మ్యాథ్స్ గురించి చాలా చక్కగా. అయితే ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారం ఈ రకంగా మనకు ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం ఈ 4 లెవెల్స్లో ఉంటుంది కాబట్టి ఈ 4 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ లెవెల్కి వచ్చిన థర్డ్ క్లాస్ వస్తాం కాబట్టి థర్డ్ క్లాస్ ఎగ్జామ్ పెడతారు. తర్వాత సెకండ్ నుంచి థర్డ్ స్టెప్ పోయేసరికి 6th క్లాస్కు, థర్డ్ నుంచి 4th పోయేటప్పుడు 9th క్లాస్కి ఎగ్జామ్ పెడతారు. అయితే ఇప్పుడు మన మిత్రులు చెప్పే వివరణ ఏంటంటే మన లెవెల్లో ప్రైమరీ లెవెల్లో థర్డ్ క్లాస్, ఫస్ట్ లెవెల్ నుంచి థర్డ్ క్లాస్ వస్తుంది కాబట్టి థర్డ్ క్లాస్లో ఏ విధంగా ఉన్నాయనే అంశాలపైన తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ పైన మనకు సలహాలు ఇస్తూ ఏ విధంగా ప్రమాణాలు సాధించాలని చెప్పి వివరిస్తారు. దాని ప్రకారంగా మనం ఏ విధంగా సాధించాలని తెలుసుకోవడం కోసం మనం ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణంలో చక్కని సలహాలు తీసుకుంటూ వాళ్ళు చెప్పి చక్కగా విన్నాం. ఇప్పుడు తెలుగు ఆర్పిఆర్ వైవిఎన్ సార్ వచ్చేసి తెలుగు వివరిస్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇది కనుక క్లారిటీ తెలిస్తే మనం ప్రైవేట్ కన్నా ఏమైనా వెనకబడిపోయినామా అనేది ఖచ్చితంగా మనకు వివరణ దొరికేది. కానీ ఒకసారి ఓవరాల్గా పోల్చుకున్నట్టయితే మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టాండర్డు 3rd క్లాస్లో మాత్రమే కొంచెం పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువ ఉందేమో, కానీ లాస్ట్ టైం నిర్వహించినటువంటి 5th, 8thలో మిగతా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిన గవర్నమెంట్ స్కూళ్ళలోనే కొంచెం ప్రమాణాలు అనేవి మెరుగ్గా కనిపించినాయి. ప్రైవేట్ స్కూళ్ళలో ముఖ్యంగా లాంగ్వేజెస్లో ఒకటేమో నార్మల్గా వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిస్టమేటిక్గా కాకుండా కామన్గా యూజువల్ లాంగ్వేజ్ మాట్లాడి, అందులో గ్రామటికల్గా కాకుండా జస్ట్ యూజువల్గా మాట్లాడి ఒకటి వాళ్ళు అందులో పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చూపించలేదు. అంటే ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు ఫలితాలు రిజల్ట్ రాలేదు. తెలుగు తీసుకున్నట్టయితే ప్రైవేట్ సెక్టార్లో తెలుగు మీద చాలా వరకు ఫోకస్ తక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు కూడా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ అన్నింటిలో తెలుగు ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టయితే పూర్ పర్ఫార్మెన్స్ అంటే తెలుగు సబ్జెక్టులోనే వాళ్ళది కనిపిస్తుంది. సరే, అది ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా న్యాస్ 2021లో కండక్ట్ చేసినప్పుడు ఒక అంచనా ఏమేసినామంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండొచ్చు అని భావిస్తున్నాం సార్? మన అంచనా ప్రకారం చెప్పండి. న్యాస్ రిజల్ట్స్ ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో రావచ్చు? మనది 36 స్థానంలో ఉంది తెలంగాణ. రైట్, చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది కేరళ అనుకుంటాం, కానీ యాక్చువల్గా పంజాబ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో వచ్చింది. దానికి కారణాలు ఏంటంటే 2019లోనే పంజాబ్ రాష్ట్రం 2 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ చేసుకొని ఈ న్యాస్ వీక్లీ, మంత్లీ అండ్ హాఫ్ ఇయర్లీ అట్లా 2 years ప్లాన్ చేసుకొని వాళ్ళు పిల్లలకి ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు ఏ సామర్థ్యాలను బేస్ చేసుకొని అడుగుతుండ్రు, వీళ్ళని ఆ సామర్థ్యాలలో ఎట్లా ప్రిపేర్ చేయాలి, మనం చెప్పేటటువంటి బుక్స్నే ఏ విధంగా ప్రిపేర్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే తద్వారా వాళ్ళకి ప్రథమ స్థానం రావడం జరిగింది. కేరళ 2nd స్థానంలో ఉంది. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే బీహార్ 3rd స్థానంలో వచ్చింది. సేమ్ వాళ్ళు కూడా ప్రిపరేషన్లో వాళ్ళ యొక్క సలహాలు పాటించరు. వెనుకబడ్డటువంటి బీహార్లో న్యాస్లో 3rd place వచ్చింది. అందుకోసమే రీసెంట్గా గత మాసంలో జూన్లో మనకి సెంట్రల్ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసింది. నేషనల్ లెవెల్లో ఒక మీటింగ్ ఆర్గనైజేషన్ చేస్తే మన స్టేట్ నుంచి ఎడ్యుకేషన్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారు ఇద్దరు వెళ్ళారు, అందులో పార్టిసిపేట్ అయ్యారు. మన పర్ఫార్మెన్స్, స్టేట్ పర్ఫార్మెన్స్ డిస్కస్ చేసినప్పుడు ముఖ్యంగా వివిధ స్టేట్లకి టోటల్ మనకి 1500 పాయింట్స్ కేటాయిస్తారు సార్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం.
మనం నింపించేటటువంటి డైస్, తర్వాత ఇంకా ఇతర మనం రకరకాల ఇన్ఫర్మేషన్ స్టేట్ నుంచి మనం అక్కడికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్గ్రేడెడ్ స్కూల్స్ కానీ లేదా మనకు కావాల్సినటువంటి రీసోర్స్, ఒకటి అకాడమిక్ సైడ్, రెండవది అడ్మినిస్ట్రేషన్ సైడ్. నిన్న మా మిత్రుడు ఒక మాట అడిగాడు, సార్ మన స్కూళ్ళకి విజిట్ చేసినప్పుడు ఎంఆర్ఓ, ఎండిఓ, ఇతర అధికారులు ఎవరు కూడా ఇది బాగుందా, అది బాగుందా, మిడ్ డే మీల్స్ బాగుందా ఇవే అడుగుతారు, కానీ ఈ పిల్లలకి ఏ పాటు చదువు వస్తుందని చూడరు అని అన్నాడు. యాక్చువల్గా వాళ్ళ పని అదే. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వైపు, అకాడమిక్ సోర్స్ మాత్రమే మన పాఠశాలకు సందర్శించినప్పుడు వాళ్ళు మన పెడగాజీ లేదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం నడుస్తుంది, ఏం డెవలప్మెంట్ ఉంది, ఏం పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అనేది వాళ్ళు చెక్ చేస్తారు. చాలా వరకు అధికారులలో కేవలం మన ఎంఈఓ గారు కానీ లేదా డిప్యూటీ డిఓ గారు కానీ ఇంకా ఇతర డిఓ గారు, ఆర్జేడి, ఇంకెవరైనా అప్ టు కమిషనర్ వరకు ఎవరు వచ్చినా అకాడమిక్ సైడ్ వాళ్ళు చూస్తారు మన పర్ఫార్మెన్స్. యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ వరకు దీని మీద ఎలాంటి అవగాహన ఉండదు. కేవలం ఒక కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళు ఏంటంటే ఆల్రౌండ్ ఒక జిల్లాలో అన్ని విభాగాలకు అధిపతులు కాబట్టి మనకు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకున్న అవగాహన మేరకు, ఇంకొకటి మీరు కలెక్టర్లు ఎక్కడైనా స్కూల్లో విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లోనే వాళ్ళు గమనించాలి. క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దాని మీదే చెప్పడం కానీ జరుగుతుంది. అంటే పూర్తిగా కొంచెం వాళ్ళ కమాండింగ్ కోసం వాళ్ళు చెక్ చేస్తారు తప్ప ఎవ్వరు కూడా మనకి ప్రత్యామ్నాయం కాదు సార్, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఎవ్వరు కూడా మనకి న్యాయం చేసేటటువంటి స్థితిలో లేరు. ఈవెన్ ఎస్ఆర్జీలో ట్రైనింగ్లో అడిగినా, సార్ 2 టీచర్లు 40 మంది పిల్లలు సుమారుగా మాకు ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఈ సబ్జెక్ట్ ఎట్లా న్యాయం చేస్తారంటే, అంతే సార్ మనం మల్టీ లెవెల్లో చెప్పాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, మనకున్న బాధ్యతలు మీ మనస్సాక్షిగా మీరు పనిచేయండి అంతే. కాబట్టి ఇక మనం అట్లా చేసుకుంటూ వాళ్ళకి తప్ప దీనికి ఇట్లుంది అట్లుంది ఎట్లుందని ఏం డిస్కస్ చేసినా నథింగ్ యూజ్ సార్. మొత్తుకొని ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఎన్నో సందర్భాలుగా అన్న ఎక్కడ కూడా మనకి కావాల్సినటువంటి ఆన్సర్ లభించలేదు. కాబట్టి మనం మన సబ్జెక్టులలో మనకు చేతనంత వరకు మన స్టేజ్లో మనం ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వచ్చేటటువంటి నవంబర్లో జరగబోయేటటువంటి ఎగ్జామ్ కండక్ట్, న్యాస్ ఎగ్జామ్ కండక్ట్ కోసం సబ్జెక్టుల వారిగా ఎలా మనం నిత్యం వారిగా చెప్తున్నటువంటి సబ్జెక్టులను ఎట్లా అందిద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇంకొక సంతోషం ఏంటంటే మనకి ఎఫ్ఎల్ఎన్ వచ్చిన తర్వాత మొత్తుకొంగ ఇది ఒక మార్పు వచ్చిందని అయితే నేను అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం బోధించేటటువంటి పుస్తకానికి టీచర్ ఇబ్బంది పడి ఇదివరకు ఓన్గా లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవాలన్నా, టీఎల్ఎం తయారు చేసుకోవాలన్నా, ఇంకా ఇతర టెక్నిక్స్ ఏమైనా వాడాలన్నా ఓన్గా తనకి కొన్ని వ్యూసే ఉంటాయి. అడిషనల్గా మనం ఒకసారి టీచర్ మాడ్యూల్ని చూసుకున్నట్టయితే ప్రతి లెసన్కి కావాల్సినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత రీసెంట్గా ఇంకొక చిన్న హెల్ప్ ఏంటంటే వర్క్ బుక్స్ ఇచ్చారు. కాకపోతే ఆ వర్క్ బుక్స్ కూడా లెవెల్స్ చాలా హై స్టేజ్లో ఉన్నాయి. ఇంకా దాన్ని మనకు అనుగుణంగా వాటిని మలుచుకొని ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ ఉన్న సోర్సులతోని మనం ముందుకెళ్దాం సార్. ఇక తెలుగు మన సబ్జెక్ట్కి వద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.